మోడీ ముందు శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య మరొకటి ముందు తలెత్తుకు రాబోతుందా? ఒక రకంగా పరిస్థితులను చూస్తుంటే మనకు అది నిజమేనేమో అనిపించక మానదు. ఎందుకంటే దాదాపు గత 75 సంవత్సరాలుగా మనం స్వాతంత్ర దేశం అని చెప్పుకున్నప్పటికీ అనేక రకమైన ప్రత్యేక దేశం ఉద్యమాలు, అంటే ఈ దేశాన్ని మనకు స్వాతంత్రం ఇచ్చి విడిచిపోయినప్పటికీ కూడా అంతర్జాతీయ కుట్రదారులు ఈ దేశాన్ని అనేక రకాలుగా విభజించాలని, ముక్కలు చేయాలని అనేక రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. గత ఒక 10 సంవత్సరాల క్రితం వరకు గడిచిన ఒక 10 సంవత్సరాల్లో మాత్రమే మనకు ఈ సమస్యలు మనకు కనిపించలేదు. కానీ ఎప్పుడైతే మోడీ తిరిగి మూడవసారి కూడా అధికారంలోకి రాబోతున్నాడు అనే ఊహాగానాలు, ఇతరత్ర విషయాలు అంటే ప్రతిపక్ష పార్టీలకు చేరాయో, మళ్ళీ గత సంవత్సర కాలంగా దేశంలో అనేక చోట్ల విద్రోహకర కార్యకలాపాలను చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం వచ్చి రాగానే మనకు ఈశాన్య రాష్ట్రాల్లో బోడోల్యాండ్ పేరుతో జరిగిన ప్రత్యేక ఉద్యమాన్ని దాదాపుగా పిలిచి చర్చల ద్వారా ఆ ఉద్యమాన్ని లేకుండా చేయడం జరిగింది. లేదా సమసిపోయేటట్లుగా పైకి కనిపించకుండా ఆ ఉద్యమ ఛాయలు కనబడకుండా మాత్రం మోడీ ప్రభుత్వం చేయగలిగింది. అదేవిధంగా కాశ్మీర్లో కూడా వేర్పాటువాద ఉద్యమం చాలా వరకు తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో ఇటు తగ్గుముఖం పట్టడమే కాకుండా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఏదైతే ఆ ప్రాంతం ఉందో వారు తిరిగి భారత్లో కలవడానికి ఉత్సాహపడుతున్నట్లుగా మనకు అక్కడి సంఘటనలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే మనము గత 75 సంవత్సరాలుగా చూస్తున్నట్లయితే ఒకవైపు కాశ్మీర్ వేర్పాటువాద ఉద్యమం, ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక బోడో తీవ్రవాద ఉద్యమం, పంజాబ్లో ప్రత్యేక ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేక ఉద్యమం. వీళ్ళు పంజాబు ఖలిస్తాన్ వాదులు అటు పాకిస్తాన్లో కూడా పంజాబ్ మనకంటే ఎక్కువ ప్రాంతాన్ని కలిగిన ప్రాంతం పంజాబ్ ఉంది. కానీ అక్కడ ఖలిస్తాన్ పేరుతో వారు ఒక్క మాట కూడా మాట్లాడరు. ఎందుకంటే ఎవడైతే మాట్లాడతాడో మరునాడు వాడు కనిపించడు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి. కానీ మన దేశం అది కాదు. సెక్యులరిజం పేరుతో, అదేవిధంగా ఉదారవాద స్వభావంతో ఈ దేశాన్ని అనేక రకాలుగా మభ్యపెడుతూ వస్తూ అనేక రకాల ఇలాంటి తీవ్రవాద చర్యలు, పైకి ఒక రకమైన భావనలు వెదల్చు ప్రత్యేక వాక్ స్వాతంత్రం పేరుతో, ప్రత్యేక హక్కుల పేరుతో, మానవతా హక్కుల పేరుతో అనేక రకాలుగా ఈ దేశాన్ని చీకటి శక్తులు ఇంకా మన దేశాన్ని పరిపాలిస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ద్రవిడ దేశం నినాదం కూడా మనం దాదాపు ఎల్టీటీ వరకు కూడా మనం ఈ ఉద్యమాన్ని గమనించడం జరిగింది. ప్రత్యేక ద్రవిడ దేశం పేరుతో తమిళలకు ప్రత్యేక దేశాన్ని, అంటే శ్రీలంకలో కొంత భాగాన్ని కలుపుకొని ఇటు మన తమిళం మాట్లాడే వారికి ప్రత్యేక దేశం కావాలి అనే ఉద్యమం పేరుతో ఎల్టీటీ కొంతకాలం వరకు ఉద్యమాన్ని సాగించింది. కానీ ప్రభాకరన్ యొక్క ఎన్కౌంటర్తో ఆ ఉద్యమం నీరుగారిపోయింది. అయినప్పటికీ కూడా ఎంతో కొంత దానికి సంబంధించిన చీకటి ఛాయలు ఏ మూలకో ఖచ్చితంగా ఉంటాయి. ఎన్నడో ఒకరోజు అది బయటకు వస్తుంది, మనమంతరం చూస్తాం. అయితే ఇప్పుడు ఈరోజు మనం కొత్తగా చర్చించుకునే అంశం ఏంటిది? మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగలిగే సమస్య అంటే ఇదివరకు లేని సమస్య ఏమిటి అనేది మనము లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సమస్యను లేవనెత్తింది నేను కాదు. ఏదైతే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఉందో ఆమె లేవనెత్తడం జరిగింది ఈ యొక్క ఇష్యూను. ఇది ప్రత్యేక జోలు పేరుతో మిజోరాం కేంద్రంగా ఈ ఉద్యమం సాగుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా
ఈ సమాచారం మన యొక్క సీక్రెట్ ఏజెన్సీలకు తెలుస్తోంది. ఆమె మాట్లాడుతున్న మాటల్లో భాగంగా మనం కూడా దీనికి సంబంధించిన అంశాలను బేరీజు వేసుకున్నట్లయితే మనకు కొంత నిజమే అని అనిపించక మానదు. ఆమె ఏం చెప్పారు అంటే, ప్రత్యేక జో ఉద్యమం పేరుతో ఇటు మయన్మార్లో చిన్ అనే రాష్ట్రం మరియు షాంగి అనే ప్రాంతం, అదేవిధంగా మణిపూర్లో ఒక ప్రాంతం, అత్యధికంగా కుకీలు నివసించే ప్రాంతం, మిజోరంలో మిజోరం మొత్తం, అదేవిధంగా బంగ్లాదేశ్లో కుకీలు మరియు చిన్లు నివసించగలిగే చిట్టె గ్యాంగ్ ఈ ప్రాంతం. అంటే అటు మయన్మార్లో చిన్మర్ షాంగి యాంగ్ ప్రాంతం, ఇటు మిజోరం, మణిపూర్లో కుకీలు నివసించే ప్రాంతం, బంగ్లాదేశ్లో కుకీలు చిన్లు అత్యధికంగా నివసించే చిట్ట గ్యాంగ్, ఈ ప్రాంతాలన్నీ కలుపుకొని ప్రత్యేక దేశం ఏర్పడే దిశగా తమ ఉద్యమాన్ని ఉధృతం చేయాలనే ఆలోచనతో కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పుడే వీరు ప్రత్యేక దేశం కావాలని మాట్లాడుతున్నారా? లేదు. ఎందుకంటే అటు మయన్మార్లో గత మనం రెండు నెలలుగా గమనిస్తున్నాం, అత్యంత ఉద్రిక్తమైన వాతావరణం చిన్ ప్రాంతంలో నెలకొంది. దొమ్మిలు, కొట్లాట్లు, హత్యలు, ఇలాంటి సంఘటనలు అక్కడ అత్యధికంగా జరుగుతూ ఉన్నాయి. నిరసనల ప్రదర్శనలు అత్యధికంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా బంగ్లాదేశ్ చిట్టగాంగ్లో కూడా మాకు స్వయం ప్రతిపత్తి లేదా ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. మనకు మయన్మార్ మణిపూర్లో కూడా మనం గత కొంతకాలం క్రితం మణిపూర్ అల్లర్లను కూడా మనం చూడడం జరిగింది. అదేవిధంగా మిజోరం ప్రాంతంలో కూడా ఉద్యమాలు నడుస్తున్నాయి, కానీ ఇవి శాంతియుతంగా నడుస్తున్నాయి. హింసాత్మకంగా మిజోరం మనకు కనపడడం లేదు. ఎందుకు అంటే ఈ 4 ప్రాంతాలకు మిజోరం సెంటర్ పాయింట్. ఈ 4 ప్రాంతాల నుంచి ఎవరైతే నిరసనకారులు కానీ ఉద్యమకారులు కానీ రావడము పోవడము ఈజీగా ఈ మిజోరం ప్రాంతంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా మిజోరం ప్రాంతం ప్రజలు అంటే కొన్ని శక్తులు వీరికి భద్రత కల్పిస్తున్నాయి. వీరికి రావడానికి అంటే స్టే కల్పిస్తున్నాయి. వీళ్ళకి స్టేని ఈ మిజోరంలోని కొన్ని గ్రూపులు అందిస్తున్నాయి. దీన్ని అంతని ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు అంటే ZRO అంటే జో రీయూనిఫికేషన్ ఆర్గనైజేషన్ అనే సంస్థ దీనిని నిర్వహిస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఈ ZRO ఏం చేస్తుంది అంటే ప్రత్యేక మిజోరం ప్రాంతంలో ఈ మధ్య అధికారంలో ఉన్న పార్టీ మిజోరంలో ఈ పార్టీ మనకు కనిపించే పైకి మేము శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా అంతర్గతంగా అంటే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఈ 4 ప్రాంతాలను ఒకే ప్రత్యేక దేశంగా ప్రకటించుకునేందుకు గాను ఉద్యమాన్ని ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా ఇతరత్ర ఒక రకంగా ఒక చోట స్వయం ప్రతిపత్తి అని, ఇంకొక చోట మాకు ప్రత్యేక రాష్ట్రం అని, ఇంకొక చోట మాకు ప్రత్యేక హక్కులు అని, ఈ రకంగా వేరువేరు పేర్లతో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ మనకు కలిపినట్లయితే ఈ ప్రాంతంలోని ఈ 4 ప్రాంతాలను మనం కలిపి ఒకే అద్దంలో చూసినట్లయితే మనకు ఇక్కడున్న సమస్య ఏంది, రేపు వీరు తీసుకొచ్చే మనకు ముప్పు ఏ విధంగా ఉండనుందనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే దీనికి మిజోరం ప్రాంతంలో మాకు ప్రత్యేక ప్రతిపత్తి కావాలి లేదా ప్రత్యేక రాష్ట్రం కావాలి అని వీరు చేస్తున్న ఉద్యమాలకు ఒక బీజేపీ తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలు మద్దతిస్తున్నాయి. అంటే ఇక్కడ మనం ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే వీరిప్పుడు మాకు ప్రత్యేక దేశం కావాలని అడగడం లేదు కాబట్టి
కాంగ్రెస్తో సహా అన్ని రాజకీయ పక్షాలు వీరికి మద్దతు ప్రకటిస్తున్నాయి. అంటే వారి పైకి ఇప్పుడు మేము ప్రత్యేక దేశంగా విడిపోతున్నామని ఇప్పుడే వాళ్ళు తమ నినాదాన్ని కనుక బ్లో అవుట్ అయితే ఈ రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వవు. అంటే పైకి మద్దతు ఇచ్చినట్లయితే సమాజంలో లేకపోతే దేశంలో రాజకీయంగా అనేక నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో కేవలం ఇప్పుడు వారి సమస్యను వివిధ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు కనబడుతుంది. కాబట్టి వీరు కూడా మేము కూడా మద్దతు ఇస్తామని చెప్తున్నారు. కానీ అంతర్గతంగా మనకు అంతర్గతంగా కనుక లోపలికి వెళ్ళి ఈ సమస్యను కనుక మనము ఛేదించినట్లయితే ఇదొక ప్రత్యేక దేశంగా, ప్రత్యేక ప్రాంతంగా, ప్రత్యేక దేశంగా వేర్పాటువాద ఉద్యమానికి దారితీసే పరిస్థితులను మెల్లమెల్లగా నిచ్చెన మెట్లలాగా కలుపుతున్నట్లుగా మనకు ఇక్కడ సమస్య అర్థమవుతుంది. అయితే షేక్ హసీనా యొక్క మాటల్లో కూడా ఆమె ఏం చెబుతున్నారు అంటే దీనికి క్రిస్టియానిటీ మిషనరీ సంస్థలు మరియు సిఐఏ సంయుక్తంగా శాంతి యొక్క నిర్వహిస్తున్న ఆపరేషన్ ఇది అని ఆమె ఆరోపిస్తుంది ఇక్కడ పైకి. అందుకే మిజోరం ప్రజలు కూడా మోడీ ఎప్పుడైతే ఈ ప్రాంతంలో మయన్మార్ నుంచి అనేక మంది కుకీలు మన దేశానికి ఎటువంటి పాస్పోర్ట్ కానీ ఎటువంటి పర్మిషన్లు కానీ వర్క్ పర్మిషన్లు కానీ లేకుండా కంచె దాటుతూ ఇక్కడ ఈ సేమ్ ఒకటే గ్రామం అనే పద్ధతిలో మయన్మారు కుకీ తెగలకు సంబంధించిన ప్రజలు ఎప్పుడైతే వస్తున్నారో ఆ ప్రజలను నిరోధించడానికి భారత ప్రభుత్వం ఒక కంచె మయన్మారు మరియు మిజోరం చుట్టూ ఒక కంచె వేయడానికి ప్రతిపాదన తయారు చేసింది. కానీ ఈ కంచెను మిజోరం వ్యతిరేకిస్తున్నది. ఎందుకు వ్యతిరేకిస్తుంది? మరి బయట దేశం యొక్క ప్రజలు ఇలా వస్తూ పోతూ ఉంటే ఇక్కడ శాంతి భద్రతలకు ఇతరత్ర సమస్యలకు నిలయమైతే మనము ఊరుకోవచ్చా? అంటే దీని వెనుక ఉన్న చీకటి కోణం ఇది అనేది ఇప్పుడు మనకు అర్థమవక మానదు. ఎప్పుడైతే షేక్ హసీనా మాటల్లో ఇక్కడ ఈ ప్రాంతంలో క్రిస్టియన్ మిషనరీలు మరియు సిఐఏ కలిసి, సిఐఏ అంటే అమెరికన్ యొక్క నిఘా సంస్థ, ఈ సంస్థలు రెండు కలిపి ఇక్కడ ప్రత్యేక దేశం ఏర్పాటు దిశగా అంతర్గతంగా మన దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. మన దేశమే కాదు, ఇక్కడ అటు మయన్మార్ను ఇటు బంగ్లాదేశ్ను ఈ మూడు దేశాలలోని 4 ప్రాంతాలను కలుపుతూ, అంటే వీళ్ళందరూ కూడా జోలు అంటే జోలు అనే జాతి అందరం కలిపి ఒక దేశంగా ఉందాము అనే ఒకటి కుయుక్తిని పన్నుతూ వీరు ఒక రకమైన ఉద్యమానికి, అంటే పైకి ఇప్పుడు ప్రత్యేక దేశ ఉద్యమం కనిపించకుండా చూస్తున్నప్పటికి కూడా దీని అంతిమ లక్ష్యం ప్రత్యేక దేశంగా వీరు ప్రయత్నిస్తున్నట్లుగా షేక్ హసీనా మాటల్లో మనకు తెలుస్తోంది. అయితే ఇది ఇప్పటికే మనము దాదాపు అనేక రకాలైన తీవ్రవాద సంస్థల నుంచి, ఇటు కాశ్మీర్లో, అటు నాగాలాండ్ బోడో తీవ్రవాదము, ఇటు ద్రవిడ ఉద్యమం, అనేక రకమైన ఇట్లాంటి ఖలిస్తాన్ ఉద్యమం, వీటి వేర్పాడ ఉద్యమాలతో తలనొప్పి బొప్పి కట్టించుకుంటున్న భారతదేశం ఇంకొక 5వ సమస్యను కూడా తలకెత్తుకోబోతుంది. ఇది రేపు మోడీ ప్రభుత్వం 3.0కు అతిపెద్ద సమస్యగా పరిగణించబోతుంది అనేది మనకిక్కడ అర్థమవుతుంది. దీనికి మోడీ ప్రభుత్వం ఏ విధంగా తన అడుగులను వేస్తుంది, ఈ సమస్యను ఎలా అధిగమిస్తుంది అనేది మనము వేచి చూడాల్సిన అంశం. జై హింద్, భారత్ మాతాకి జై. ఒకవేళ మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోను షేర్ చేయండి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి చూపించండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.